హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ మిస్టర్ రాణి. ఈ మూవీ 2 hours and 8 minutes తో లయన్స్ గేట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి కొంచెం లైక్ కొట్టండి గైస్, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, రాజు అనే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలి అనుకుంటాడు. పెద్ద అయ్యాక ఏం జరిగింది, అసలు రాణి ఎవరు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒకే ఒక సీన్ లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటది, అది కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మిగతాదంతా చూడొచ్చు. ఈ మూవీలో తీసుకున్న స్టోరీ అయితే కొంచెం కొత్తగానే ఉంది. కాకపోతే మూవీలో తీసుకున్న క్యారెక్టర్ అయితే మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసుంటాం. లైక్ రెమో కావచ్చు అండ్ రాజా డీలక్స్ కావచ్చు. చాలా అంటే చాలా మూవీస్ ఉన్నాయి గైస్. ఆ మూవీస్ లో కూడా క్యారెక్టర్ అయితే ఇలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే వీళ్ళు అమ్మాయి క్యారెక్టర్ వేస్తారు, ఓకే బానే ఉంది. కాకపోతే మనకి ఎక్కడ కామెడీ జనరేట్ చేయాలన్నమాట. వెరీ వెరీ నార్మల్ గా మూవీ అలా వెళ్తా ఉంటది అంతే. అంతకు మించి మూవీలో మనకి ఎంగేజింగ్ సీన్స్ అయితే ఏముండవు. అంటే నార్మల్ గా మూవీ అలా వెళ్తా ఉంటది అంతే, అంతకు మించి అయితే ఇంకేం ఉండదు. ఇంకా మూవీలో రాణిని పెద్ద సూపర్ స్టార్ అది ఇది అంటారు కానీ, అమ్మాయి చేసిన మూవీ అయితే ఒక్కటి చెప్పరు గైస్ మనకి. అమ్మాయి చేసిన మూవీ ఏంటి, అసలు థియేటర్ లో రిలీజ్ అయ్యిందా లేదా అనేసి మనకైతే ఒక్క చిన్న డీటెయిలింగ్ కూడా ఎవరు అనమాట. మూవీలో ఇలాంటి అన్లాజిక్ సీన్స్ అయితే చాలా అంటే చాలానే ఉన్నాయి గైస్. ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. మూవీలో లాజిక్స్ వదిలేసి చూడండి, కొంచెం నచ్చొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది కొంచెం బాగుంటుంది. అక్కడ నుంచి మూవీ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా మూవీలో డైరెక్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఆయనదైతే కొంచెం కామెడీగా ఉంటుంది అనమాట. ఇంకా మూవీలో రాణి రాణి అంటారే గానీ, రాజు క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా తక్కువ చూపిస్తారు. ఎక్కడో చూపిస్తారన్నమాట. రాజు క్యారెక్టర్ చూపించి అక్కడక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేస్తుంటే కొంచెం బాగుండు అనిపించింది. అండ్ మన హీరో వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఒక బీజిఎం వస్తది. ఆ బీజిఎం కొంచెం బాగుంది గైస్, వినడానికి అయితే కొంచెం ఫన్నీగా అండ్ కొంచెం బాగుంది అనమాట. ఇంకా మూవీలో ఒకటో రెండో సాంగ్స్ ఉన్నట్టుంది, అవి కూడా అంతేం లేవు, వెరీ నార్మల్ గానే ఉన్నాయి. నాకైతే మూవీ మొత్తం మీద మూవీలో క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే క్లైమాక్స్ లో వచ్చిన మెసేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ మెసేజ్ అయితే సినిమా మీదే ఉంది, అందువల్ల కొంచెం నాకు నచ్చింది. ఇంకా మూవీలో లవ్ ట్రాక్ అంటారు, ఆ లవ్ ట్రాక్ కూడా అంతేం ఉండదు, ఏదో ఒక సీన్ బాగుంటుంది అంతే, అంతమించి లవ్ ట్రాక్ లో ఏం బాగుండదు. ఇంకా మూవీలో ఒక ఫైట్ ఉంటుంది ఒక దేవత దగ్గర, ఆ ఫైట్ అయితే కొంచెం బాగుంది, కొంచెం నచ్చింది ఆ ఫైట్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు, కాకపోతే మరీ అంత వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ లో వర్కౌట్ అయింది అంతే, అంతకు మించి వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో రాణి కేసిన మేకప్ అయితే బాగుంది guys. ఎవరో కానీ మేకప్ వేసింది వాళ్ళైతే కొంచెం బాగా వేశారు, కొంచెం బాగుంది అనమాట. ఇంకా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు, బానే ఉన్నాయి. మూవీలో నాకు నచ్చింది ఏంటంటే, రాణి ఎలా సూపర్ స్టార్ అయిపోయింది ఏంటి అనేసి అయితే మనకి మంచిగా పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఇవ్వలేదు అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది, వన్ టైం వాచబుల్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2 out of 5.